20 of 15 Dubey. Haris Rauf. 3 overs 30. ఎక్స్పెక్ట్గా ఉన్నాడు 24 రన్స్ 2 ఓవర్లు. బట్ తిలక్ వర్మ మాత్రం ఒక స్పెషల్ ఇన్నింగ్స్ చూసే ఇప్పటివరకు. ఎక్స్ట్రా టెంపర్మెంట్ ఉంది, చాలానే ఆడాడు ఇప్పటివరకు. ఫినిషింగ్ లైన్ ఫిక్స్ చేయగలరా? స్లోవర్ బాల్ వైడ్ ఫుల్ టాస్ చేసే ప్రయత్నం, సింగిల్ మాత్రమే. హరీష్ రాఫ్ లాస్ట్ ఓవర్లో ఒక బౌండరీ, ఇంకొక బౌండరీ, ఒక 6. ఇక్కడ ఒక బౌండరీ, ఒక 6 వచ్చినా చాలు ఇండియాకి. ఎప్పుడైతే పేస్ అనిపిస్తున్నారు బౌలర్ రాఫ్, ఇప్పుడు ప్యాటర్న్ వస్తుంది కాబట్టి ఈజీ అవుతుంది బ్యాటర్స్కి ఆ స్ట్రోక్స్ కొట్టడానికి. అంత స్లో బాల్ వేసినా కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు ఇప్పటివరకు, ఎందుకంటే ఆ పేస్ అంత ఉంటుంది దొరుకుతుంది. బట్ యార్కర్స్ మాత్రం ఒకవేళ పర్ఫెక్ట్గా నేను చేయగలిగితే కొంచెం అసలు బ్యాటర్స్ కానీ తిలక్ వర్మ దానికి కూడా ఆన్సర్స్ ఉంటాయి దాని దగ్గర. వైడ్ అవుట్ సైడ్ డ్రాప్స్ వేసే ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది. ఫీల్డ్ అక్కడ చూడొచ్చు, ఈ పాయింట్, ఈ బ్యాక్ పాయింట్. వైడ్ అవుట్ సైడ్ డ్రాప్స్ యార్కర్ ఆ స్లైస్ చేసినా కూడా పెద్దగా ఫలితం రాని షాట్ కోసం ప్రయత్నం హారీస్ రాఫ్ నుంచి. వైడ్, ఇది నో బాల్ కూడా వచ్చు, ఇది నో బాల్ కూడా వచ్చి చూడాలి. ఇది నో బాల్ అయింది అంటే సౌండ్ వస్తుంది. వైడ్ ఏమని చెప్పారు, కాదనట్లేదు, మరి అవతల పిచ్ వేయమని చెప్పట్లేదు. నో బాల్ కాదని చెక్ చేస్తున్నారు అక్కడ. దూబే ఏమో బ్యాక్ ఫుట్ నో బాల్ కూడా చెక్ చేయంటున్నాడు. ఇది 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 నో బాల్. ఊట మోగాల్సిన పక్క పిచ్ కేసాడు ఆ బాల్ని. క్లియర్ నో బాల్, అది పిచ్ బయట వేశారు కాబట్టి ప్రెషర్ అంతా హారీస్ రాఫ్ పైన. ఇప్పుడు ఫ్రీ హిట్ తిలక్కి. ఇంకా డెసిషన్ ఇంకా వెల్లడించలేదు. అడిగాడు అక్కడ తిలక్ వర్మ నో బాలే కదా అని. స్టంప్స్ దాటే పడింది బాల్, సో దానివల్ల అది వైడ్ అవుతుంది అనేది కూడా చూస్తారు. స్టంప్స్ యువతలే కనుక బాల్ పడింది అంటే కనుక అది ఖచ్చితంగా నో బాల్. బట్ ఆ జోన్ స్టంప్స్ ఉన్నప్పుడు దాటిందా, స్టంప్స్ తర్వాత దాటిందా? స్టంప్స్ తర్వాత పడిందా బాల్. ఆ బాల్ స్టంప్స్ కన్నా వికెట్ దాటిపోవాలి. స్టంప్స్ దాటి వెళ్ళిందంటే వైడ్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మోగదు, ఇది వైడే, ఫ్రీ హిట్ కాదు ఇది. స్లైస్ చేశాడు దాన్ని, అక్కడ ఎవరైనా ఉన్నారా? 1 బౌన్స్ లోనే వెళ్తుంది. లాంగర్ బౌండరీ మిగిలిన కూడా ఆఫ్ సైడ్లో కాయడం కొంచెం కష్టంగా ఉంటుంది. మంచి యార్కర్, వైడ్ యార్కర్ ఇస్తారు రాఫ్ నుంచి, కంబ్యాక్ చేశారని చెప్పాలి. అయితే శివన్ డూబే ఆ వికెట్ అనేది డెఫినెట్గా అతని నుంచి కోరుకుంటారు టీమిండియా. ఆఫ్ సైడ్లో డూబే అది కొడతారా? షిఫ్ట్లే లెగ్ సైడ్ వైపు కూడా కొడితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డూబేకి, ఎందుకంటే స్వింగ్ అలా ఉంటుంది. షాట్ అవ్వాలి, మరి ఈ చౌతాడా స్కోర్ వేస్తాడా? హారీస్ రాఫ్, హారీస్ రాఫ్ ప్రెషర్లో ఉన్నాడు, దివ్య ప్రెషర్లో ఉన్నాడు, మహంతా ప్రెషర్లో ఉన్నాం. లెగ్ షాట్ అయింది, గ్యాప్ లోకి బాల్ వెళ్ళింది, మళ్ళీ సింగిల్ మాత్రమే. ఇప్పటివరకు మంచి ఓవర్ ఇక్కడ రాఫ్ నుంచి కేవలం 4 runs ఈ ఓవర్స్లో. 44 runs పార్ట్నర్షిప్ ఇద్దరు మధ్యన కూడా 33 balls తిలక్ వర్మ 20, అలాగే డూబే 22 కాంట్రిబ్యూషన్. 3 balls ఉన్నాయి ఇక్కడ. నా పెద్ద హిట్ డెఫినెట్గా అవసరం ఇండియాకి. రిక్వైర్డ్ అంటే 10.4 దాకా రీచ్ అయిపోతుంది కాబట్టి ఆ వికెట్ చూస్తాం ఈ బౌల్లో. ఖచ్చితంగా కావాలి, బాల్ టోన్ అని చెప్పాలి. ప్రెషర్లో ఉన్నాడు, స్వీప్ చేశాడు దాన్ని, క్యాప్లోకి అయితే బాల్ వెళ్ళింది, బట్ బౌండరీ అయితే రాదు దానికి. 2 runs పరిగెత్తాలి, దూబేని పరిగెత్తించాలి. ఆ ఫీల్డ్ ప్రకారం బౌలింగ్ అక్కడ రాఫ్ నుంచి కన్వర్ట్ చేయాల్సింది ఇక్కడ బ్యాటర్స్. తిలక్ వర్మ అదే ప్రయత్నించాడు అక్కడ, షఫ్ల్ అయ్యాడు, ఆ స్వీప్ షాట్ ఎలా అనుకున్నాడు కానీ అంతగా కనెక్షన్ కుదరలేదు ఈసారి. లాస్ట్ 15 balls బౌండరీ లేదు. లాస్ట్ బౌండరీ వచ్చింది అబ్రార్ అహ్మద్ బౌలింగ్లో, శివం దుబే 6 కొట్టడం. ఆ తర్వాత అక్కడ 5 balls అయిపోయినాయి, షాహిన్ షా ఫరీద్ 6 balls వేసి ఇక్కడ 4 balls అయిపోయినాయి, బౌండరీ రాలా. ఇది గుడ్ బౌలింగ్ హారీస్ రాఫ్ నుంచి సోఫా. ఇంకా 2 balls ఉన్నాయి. ఇది కూడా వెళ్ళలేదు. ఎక్సలెంట్ లెగ్ స్వీప్ చేస్తున్నాడు ఇక్కడ హారీస్ రాఫ్.
బాల్ ఎవ్రీ బాల్ ఆ యాకర్ వేయాలి, వైట్ యాకర్ వేయాలంటే ఈజీ కాదు. బట్ హ్యారీ క్రాస్ మంచి కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఈ ఓవర్ 2 ఓవర్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నా కూడా థర్డ్ ఓవర్ కేవలం 7 మినిట్స్ ఇక్కడ ఒక లాస్ట్ బాల్ అనేది అది కూడా క్రూషియల్ అవుతుంది. ఎందుకంటే శివన్ స్ట్రైక్లో ఉన్న తను అయితే డెఫినెట్గా ఛాన్స్ అయితే తీసుకోవాలి ఈసారి. తనకి ఇది లైసెన్స్ బాల్, కొట్టే బాల్, ఏదైనా తెలియదు, బ్యాట్ ఊపేయాలి. హారిస్ రావు బాగా ఫినిష్ చేయగలిగితే ఇండియా ప్రెషర్లో ఉంటుంది. ఒక బౌండరీ వచ్చిందంటే కనుక ఇండియా ఊరికి ఫుల్ టాస్ వెళ్ళిందా ఇది బాల్, వెళ్ళే బాల్ 130 for 4. सर ये डीएफओ कब क्या है? पूरे इंडिया की फुटबॉल टीम खेल रही है कश्मीर के बिना दुबई नहीं होगा जरूर हमें प्रोफेशनल फुटबॉल क्लब के साथ यहाँ कबाड़ खाने में तुम कश्मीर का रियाल मैड्रिड यहाँ भी लोगों को सिर्फ काम नहीं इज्जत भी मिलेगी जिसके लिए कश्मीरी बरसों से तरस ఇన్వెస్టిగేషన్ ముగియడానికి పణ వరాలి. హారిస్ రావు స్టంప్స్ ని టార్గెట్ చేశాడు. దూబే స్వింగ్ లో బాల్ దొరికింది, దాన్ని రింగ్ దాటి పంపించాడు దూబే. టెరిఫిక్ హిట్టింగ్ 53 పార్ట్నర్షిప్ ఇద్దరి మధ్యన పూర్తయింది 36 బాల్స్ లోనే. బట్ ఆ లాస్ట్ బాల్ 6 మాత్రం మొమెంటం అనేది తీసుకొచ్చింది ఇండియన్ టీమ్ కి. ఆ క్రూషియల్ 6 అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ లో ఇప్పటి వరకు. హర్షిత్ రాణా వచ్చాడు. అక్కడ హర్షిత్ రాణా వచ్చాడంటే గంభీర ఏదో మెసేజ్ పంపించాడు. ఇంకా సరిగా రీడ్ చేయమని చెప్తున్నారు. కామెంటరీ బాక్స్ లోకి వెంకటపతిరాజు ఎంట్రీ చేశారు. ఇక్కడ చూడొచ్చు లో ఫుల్ టాస్ తన జోన్ లో ఉంది. మీరు అన్నట్టు బ్యాట్ మధ్యలో తగిలింది. తన ఫేవరెట్ ఏరియా అది. ఆల్ ఇంపార్టెంట్ 6 దుబే నుంచి 83 మీటర్స్. ప్రెషర్ ఇప్పుడు పాకిస్తానీ బౌలర్స్ మీద ఉంటుంది. ఇప్పటిదాకా బాగా వేస్తున్నవారు 13 రన్ల ఓవర్ అయిపోయింది. హారిస్ రావు అనుకుంటూ ఉంటాడు, ఇండియాకి నాకు డెత్ ఓవర్స్ లో బౌలింగ్ చేయాలంటే నా పరిస్థితి ఏంటి ఇట్లా తయారైపోతుంది. బట్ ఫహీమ్ అష్రఫ్ వచ్చాడు, చాలా అద్భుతంగా వేసాడు పవర్ ప్లేలో. స్లోవర్ వన్స్ తో 2 వికెట్లు, ఇద్దరు 2 వికెట్లు తీశాడు. ఇంకా ఇండియా గ్రాఫ్ చూస్తే పాకిస్తాన్ కన్నా కిందనే ఉంది. బట్ పాకిస్తాన్ ఏ విధంగా అక్కడ ఫ్లాట్ అయిపోయారో చూడొచ్చు వికెట్లు పై. ఇండియాకి ఇంకా వికెట్లు వాళ్ళ చేతిలో ఉన్నాయి. 2 overs 70. మరొకసారి మీరు చిన్న పాట స్లిప్ అయిందారు అన్నట్లు. స్లిప్స్ కాదు, అక్కడ స్ట్రైక్ స్ట్రక్ అయ్యాయి కాబట్టి ఆల్మోస్ట్ పడిపోయేవాడు అక్కడ. స్లాగ్ ఓవర్స్ లో 16 to 20 30 runs without losing a wicket India. ఫైహీ ఈ విట్రజల్లోకి వస్తాడా? అభిషేక్ శర్మ స్లో బాల్ తో అవుట్ చేశాడు. శుభ్మన్ గిల్ స్లో బాల్ తో అవుట్ చేశాడు. ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు తిలక్? ప్రస్తుతానికి ఇండియాకి కావాల్సింది ఈ టీపీ వరల్డ్ ఏషియా కప్ గెలుచుకోవడానికి 2 overs 17 runs. 146 కి పాకిస్తాన్ ఆల్అౌట్ చేశారు. ఒక బౌలర్ షాట్ అయ్యింది కూడా. వరుణ్, అక్షర్ అండ్ బుమ్రా అందరూ వికెట్స్ కాలంలో ఎంట్రీ చేశారు. ఫహీమ్ అష్రఫ్ మళ్ళీ ఆగిపోయాడు. ఐ థింక్ ఏమైనా పుల్ డౌన్ ఇది ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందా ఫహీమ్ అష్రఫ్ కి? పరిగెత్తలేకపోతున్నాడా? కొంచెం పంపీగా ఉంటే మాట్లాడుతున్నాడు. రాజేందర్ మీరు స్పైక్ స్టక్ అయ్యారు, దాని ఇంపాక్ట్ ఏమైనా కాఫ్ హామ్స్ట్రింగ్ పడుతుందా? క్లియర్గా కనిపించింది. రన్అప్లో కూడా కొంచెం రిథం మారింది. రౌండ్ దర్శన్స్ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ల్యాండ్ అవుతున్నాడు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. దానికి క్లియర్గా ఇక్కడ క్రాంపింగ్ కనిపిస్తుంది. ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. నవాజ్ కన్నా ఇస్తారు బౌలింగ్, ఎందుకంటే క్లియర్గా స్ట్రగుల్ అవుతారు కదా ఫహీమ్ కాబట్టి. ఇంకా నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ చూసుకుంటే నవాజ్ ఒకటే ఇంకా మిగిలి ఉన్నాడు కాబట్టి ఆయన ఛాన్స్ తీసుకుంటారా? ఇండియా గెలవాలి అని చెప్పేసి దృఢ సంకల్పంతో రాజుగారు వచ్చేసారు. నేను కూడా వచ్చేస్తాను కామెంటరీకి అని చెప్పి. అక్కడ చూస్తున్న క్లియర్గా ఇదే ప్రెజర్ కదా. ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్ లో ఎంత ఫిట్ గా ఉన్నా ఆ ప్రెజర్కి ఆ ఫిట్నెస్ కూడా తగ్గుతూ ఉంటాయి. మనందరూ కూడా ఇందాక మీరు అన్నట్టు ప్రెజర్ లో ఉన్నాము. అక్కడ క్రౌడ్ ఎవరైతే గ్రౌండ్ లో ఉండి చూస్తూ ఉంటారో వాళ్ళు కూడా ప్రెజర్ ఉంటుంది. ఇక్కడ సీజే వచ్చాడు, స్ట్రెచ్చింగ్ చేస్తున్నాడు. ఒక మంచి స్పెల్ వేసాడు ఈ రోజు. 2 క్రూజల్ వికెట్ కూడా తీశాడు కాబట్టి ఈ క్రూజల్ ఓవర్ మ్యాచ్ సందర్భంగా కొత్త ఫోన్ తప్ప అనేది అడుగుతున్నాడు. ఇక్కడ టైం గురించి అడుగుతున్నాడు. ఎక్స్ట్రా టైం ఏమైనా తీసుకున్నారా, ఒక ఫీల్డర్ ఏమైనా లోపల ఉంచాలా అని.
వెంకటేష్ కూడా ఎంట్రీ చేశారు. అందరూ కామెంటేటర్స్ అందరూ కామెంటరీ బాక్స్ లో ఉన్నారు. ఏం జరుగుతుంది, ఏం చేయాలి అని చెప్పేసి. లేదా ఇక్కడ ఈ టైం గ్యాప్ అనేది రిటర్న్ ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నారు. యాక్చువల్గా తిలక్కి కొంచెం ఊపిరి పీల్చుకునే టైం అయితే ఉంది ఇక్కడ. అడ్వాంటేజ్ తిలక్ అయితే ఉంటుంది. బట్ ఆ మూమెంట్ అన్నట్టు మీరు అన్నట్టు బ్రేక్ అనేది చేయడానికి నేను ప్రయత్నిస్తున్నా. చూసుకుంటే అక్కడ కండిషన్స్ కూడా బ్యాటర్స్ కూడా చాలా అలుస్తూ ఉన్నారు. అలాగే కొంచెం బ్రీదర్ అనేది దొరుకుతుంది కాబట్టి 2 sides అడ్వాంటేజే ఉన్నాయి. అక్కడ ప్రెజర్ ఉంది కదా, ప్రెజర్ ఉంది కాబట్టి ఇక్కడ మొమెంటం మీరు అన్నట్టు మొమెంటం అప్పుడే దొరుకుతుంది ఇద్దరు బ్యాటర్స్ కి. కొద్దిగా బ్రేక్ అవుతుంది అది. ఇది ఈరోజు దుబే వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ చూడొచ్చు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ బ్యూటిఫుల్ గా పిక్ చేశాడు ఇది తిలక్ వర్మ. ఇది తన జోన్ లోకి దుబే ఏం చేస్తారో మనకు తెలిసిందే. ఇది చాలా ఇంపార్టెంట్ షాట్. లో ఫుల్ టాస్ కొట్టడం అంత ఈజీ కాదు. అది కూడా ఒక 85 మీటర్స్ 6 కొట్టాడు. 6 ఓవర్ల 53 ఇక్కడ భాగస్వామ్యం. ఎగ్జాక్ట్ గా రిక్వైర్డ్ రన్ రేట్ ఎంత ఉందో అంతే కొట్టారు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పార్ట్నర్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సంజు వికెట్ పడిన తర్వాత 77 స్కోర్ వద్ద కొంచెం అనుకున్నారు అక్కడ ఇది ఇంకా ఎక్కువ ఆడలేదు ఇప్పటిదాకా. దూబే ఫామ్ లో లేడు, అక్షర్ పటేల్ వచ్చుంటే బాగుండేదా, బ్యాటింగ్ డెప్త్ ఉండి కూడా ఏం జరుగుతుందని. బట్ కొంచెం ఎక్కువ బ్రేకే వస్తుంది. ఈ బ్రేక్ ఏమన్నా చూడాలి, ఎందుకంటే ఎలా ఉండబోతోంది ఏంటి అని. 130 for 4. आपने इतने सारे स्टार्टअप्स को स्पॉट किया है जो आगे जाकर यूनिकॉर्न बने हैं. What do you think हमारा आइडिया? It's a really shitty idea. आपके ऊपर platforms. Actually, तो क्या करना है? मैं आपके साथ काम करना चाहता हूँ. आपके मिशन को रियलिटी बनाना चाहता हूँ. हम जो करने जा रहे हैं उसकी तो but the biggest risk is not taking any risk. सर ये DFO कब क्या है? पूरे इंडिया की फुटबॉल टीम खेल रही है. कश्मीर के बिना पूरा इंडिया कैसे हो? हमें प्रोफेशनल फुटबॉल प्लेयर के साथ ये यहाँ कमाल खाने में तुम कश्मीर का रियाल मैड्रिड बना. यहाँ भी लोगों को सिर्फ काम नहीं करते, इज्जत भी मिली, जिसके लिए कश्मीरी बरसों से तरह से బట్ లేకపోతే 5 మాత్రం డెఫినెట్ గా మంచి చాయిస్ వాళ్ళకి. హసన్ తనత్ కూడా ఉన్నాడు, మర్చిపోకూడదు. అతను కూడా బౌలింగ్ వేయగలడు. శ్రీలంక వికెట్ తీశాడు ఇవాళ. ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ గచ్చిరాన్ పని ఒకటి తీశాడు, క్యాచ్ వదిలేడు సంజు శాంసన్. బట్ సంజు పెద్దగా డ్యామేజ్ ఏం చేయలేదు. కానీ ఆ తర్వాత ఆ పార్ట్నర్షిప్ గట్టిగానే ఫౌండేషన్ వేసింది. కుల్దీప్ యాదవ్ అనుకుంటున్నాడు గెలిచాడు రా బాబు, నేను 4 వికెట్లు తీశాను, డోంట్ వాంట్ టు ఎండ్ అప్ లూజింగ్ సైడ్ లో వద్దని. బట్ 5 లేచి ఉంటున్నాడు. 22 రన్స్ ఇచ్చాడు. న్యూ బాల్ అది కూడా. బట్ ఈ ప్రెషర్ హ్యాండిల్ చేయగలరా ఆ క్వశ్చన్ మార్కెట్ తన పైన. ఇప్పుడు రికవర్ అయ్యాడు కాబట్టి నీటి ఫుల్లీ ఫిట్ ఉన్నాడా, 100% ఎఫర్ట్ చేయగలరా, అది కూడా చూడాలి మనం. చాలా పెద్ద బ్రేకింగ్. మీకు ఇద్దరు బ్యాటర్స్ ఒకసారి మాట్లాడుకోవాలి. తిలక్ వర్మ కూడా కొంచెం మామూలు చేస్తున్నాడు అక్కడ. టైం లేదు. 12 balls 17 runs. తప్పటడుగు వేయడానికే వీలు లేదు ఇండియన్ బ్యాటర్స్ ఇద్దరికి కూడా. ఎస్ తర్వాత ఇంకో తర్వాత అక్షర్ ఉన్నాడు, కాదనట్లేదు. 3 wickets కావాలి. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి. అక్కడికి వెళ్తే అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏంటి అని. ఇది మన ఇంత కంటున్నా కదా, తన రన్అప్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా. కొత్త బాల్తో స్లోర్ చక్కగా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు ఈరోజు ఫైన్. మొదటి బాల్కి వికెట్ తీశాడు ఆల్ ఇంపార్టెంట్ ప్లేయర్ అభిషేక్ శర్మది. పార్ట్నర్షిప్ అవసరం అని చెప్పి కావాల్సిన పార్ట్నర్షిప్ వచ్చాయి. కానీ ఇది ఇంకా 12 balls 17 పరుగులు కావాలి. ఈసారి వేసాడు బాల్ స్లోర్ డెలివరీ. గుడ్ ఫీల్డింగ్ అది, వెరీ గుడ్ ఫీల్డింగ్ ఫకర్ జమాన్ నుంచి. 2 runs కాకుండా అయితే ఆపాడు. ఇవాళ మొత్తం మ్యాచ్ కూడా చూస్తుంటే వాళ్ళకి మంచి ఫీల్డింగ్ ఇన్నింగ్స్ అనిపించింది. పాకిస్తాన్ ఒక క్యాచ్ డ్రాప్ అయింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ అన్నీ కూడా చక్కగా ఫీల్డింగ్, చాలా బౌండరీస్ అయితే అప్పుడు చెప్పారు ఇన్ ఫీల్డ్లో. 2 సైడ్ నుంచి కూడా చూస్తే ఇవాళ కూడా ఇండియా కూడా ఏం క్యాచ్లు వదలలేదు, మంచి ఫీల్డింగ్ చేశారు, కంబ్యాక్ చేయగలిగారు. ఒక పెద్ద షాట్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ టీంకి మ్యాచెస్ అని ఊరికన్నారు కదా. హారిస్ తిలక్ వర్మని రన్అట్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నాడు. ప్లేయర్ సరిగా తీయలేకపోయాడు. కొంచెం అడ్వాంటేజ్ అయింది తిలక్కి రావడానికి. షాట్ వేసే ప్రయత్నం చేశాడు, మార్గం ఇవ్వలేదు. బాల్ రాలేదు బ్యాట్ దాకా, సింగిల్ మాత్రమే. సింపుల్ ప్లాన్
బ్యాటర్స్ కూడా అర్థమైపోయింది. వైడౌట్స్ ఆఫ్ స్టంప్ డెఫినెట్గా టార్గెట్ చేస్తారు ఫైన్, అలాగే నెక్స్ట్ డ్రాప్ కూడా. సో దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి షార్ట్స్ అనేవి. I think 2 boundaries. Around last over వచ్చేసరికి 7 or 8 దాకా పెట్టుకోవాలి. ఎందుకంటే ప్రెజర్ ఇండియా మీద కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ నెక్స్ట్ 4 balls 8 runs అయితే వచ్చేందుకు ప్రయత్నం చేయాలి మినిమం. ఆన్ సైడ్ ఆడే ప్రయత్నం సింగిల్ మాత్రమే. అదే కదా స్పెషాలిటీ చూస్తున్నాడు కదా, ఎక్కువ పేస్ ఉండదు, పేస్ తగ్గిస్తున్నాడు, తగ్గించి జస్ట్ షార్ట్ ఆఫ్ రన్స్ వేస్తున్నాడు. తెలుసు ఇండియన్ బ్యాటర్స్ తన వెనక వస్తారని. ఈ ఓవర్ ఈ బాల్ ఏమన్నా బౌండరీ లైన్ బయటకు వెళ్తుందా? 9 balls 14 runs. అయ్యి మధ్య అంటున్నాడు కదా, తన వీల్ లాస్ట్ ఓవర్ రన్స్ వేస్తున్నాడు, రైట్ ఏరియా స్విచ్ చేస్తున్నాడు, బ్యాట్ మీద బాల్ రావట్లేదు. రాకుండా ఉండాలి అంటే ఆ లెంత్ గురించి మాట్లాడుతున్నాం. 9 run వెళ్ళగల దూబే స్ట్రీట్ కొట్టగల ఒక షాట్ కొట్టాడు, దాన్ని గ్యాప్ లో వెళ్ళింది అండ్ బౌండరీ వచ్చింది. వెల్కమ్ బౌండరీ, ఇంపార్టెంట్ బౌండరీ, విజయానికి చేరువ చేసే బౌండరీ ఇది. తెలుగు వారు అక్కడ శివన్ డుబ్బే సో ఆఫ్ స్టంప్ పై నుంచున్నాడు అండ్ నుంచిన షఫల్ అయ్యాడు. అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ వెళ్ళాడు అక్కడ. బ్యాక్ ఆఫ్ లెన్ బాల్, మరొకసారి స్లో బాల్, చూడొచ్చు అక్కడ షఫల్ అవ్వడం. మొత్తం క్రీజ్ వెనక్కి వెళ్ళాడు, దాన్ని షార్ట్ పిచ్ లాగా మార్చుకున్నాడు. మార్చుకున్న తర్వాత చక్కగా ఎక్స్క్యూజ్ చేశాడు. అది బ్యాంక్ మధ్యలో తగిలింది. క్యాప్ కూడా చక్కగా బైసెక్ట్ చేయగలిగాడు. ఫుల్ బ్యాట్ పవర్ అంతా కూడా బాల్ మీద పడాలి, పడింది, బౌండరీ వెళ్ళింది. 10 runs కావాలి 8 balls లో. స్ట్రైక్ రేట్ పెరిగింది దూబేది. 2 balls లెఫ్ట్. శివం దుబే ఏం చేస్తాడు? ఈ బాల్ గట్టి కొట్టబోయాడు, మిస్ అయింది. డాట్ బాల్ ఇది, డాట్ బాల్. శివం దుబే చూశాడు, లెంగ్త్ బాల్ దొరికింది అనుకున్నాడు. ఇందాక షఫల్ అంటే డెఫినెట్ గా తగిలేదు బ్యాట్ కి. బట్ ఈసారి ఎలాంటి షఫల్ లేదు శివం డుబ్బే నుంచి. మంచి కంబ్యాక్ అది చూడొచ్చు. మరొకసారి ఆఫ్ బ్రేక్ వేసాడు, అవుట్ సైడ్ ఆఫ్ టప్ వేసాడు, పెద్దగా ఆన్ సైడ్ కొట్టని ప్రయత్నించాడు. అంటే ప్రజల్లో ఈ బాల్ వేయటం అంటే ఎక్సలెన్స్ కావాలి. 8 బంతులు 10 runs కావాలి. ఇంపార్టెంట్ బాల్ ఇది. 5 over ఫినిష్ అవుతుంది ఈ బాల్ తో. అలాగే పాకిస్తాన్ ఓవర్ రేట్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా ఫీల్డర్ లోపలికి వస్తాడు నెక్స్ట్ లోపలికి. బట్ ఈ బాల్ శివం దుబే ఏమైనా మ్యాజిక్ చేయగలడా? ఈ బాల్ ఏం చేస్తాడు శివం దుబే? స్లైస్ చేశాడు, టైమింగ్ సరిగా కుదరలేదు. డిస్టెన్స్ వస్తుందా? క్యాచ్ పట్టుకున్నాడు షాహిన్ షా అఫ్రిది. వాట్ అ ట్విస్ట్ ఇది. శివం దుబే అవుట్ అయ్యాడు ఈ బాల్ కి. లాస్ట్ ఓవర్ 10 runs కావాలి. ఫహీమ్ అష్రఫ్ ఇంకొక వికెట్ తీశాడు. ఇది 6th కి వెళ్ళంటే మ్యాచ్ అయిపోయింది, కానీ వికెట్ పడి మ్యాచ్ మళ్ళీ బ్యాలెన్స్ కి తీసుకొచ్చింది. తన రోల్ రన్ చేసిన అక్కడ శివన్ డుబ్బే డిఫరెంట్ గా స్ట్రైక్ చేయాల్సిన బాలే కనెక్షన్ అంతగా కుదరలేదు. స్లైడ్ సైడ్ కొంచెం బ్యాట్ టర్న్ అయిన చేతుల్లో. బట్ ఇది మాత్రం ఆ ప్రెషర్ లో ఒక మంచి క్యాచ్ షైన్ అఫ్రిడి నుంచి. శివన్ డుబ్బే తన క్యాచ్ తన రోల్ తను చాలా పర్టికులర్ గా చాలా అద్భుతంగా ఆడారని చెప్పుకోవచ్చు మనం. ఫినిష్ చేయలేకపోయాడు, బట్ తన రోల్ అద్భుతంగా ఆడారని చెప్పాలి. 137 for 5. శివం దుబే అవుట్ అయ్యాడు 33 కి. UEFA Champions League live on Sweden and Soul Sports Network. The UEFA Champions League is brought to you by Opel and Pepsi, UEFA Champions League official sponsors. सर ये DFO कप क्या है? पूरे इंडिया की फुटबॉल टीम खेल रही है कश्मीर के बिना पूरा इंडिया कैसे हो सकता है? हमें प्रोफेशनल फुटबॉलर के साथ यहाँ कबाड़ खाने में तुम कश्मीर का रियाल मैड्रिड बना। यहाँ के लोगों को सिर्फ काम की इज्जत भी मिलेगी, जिसके लिए कश्मीरी परसों से तरस रहे हैं। ఆడలేదు, ఆన్ అండ్ ఆఫ్ అవుతూ వచ్చాడు పాపం. వాళ్ళు అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. ఫీల్డింగ్ లో దాదాపు 8 పరుగులు సేవ్ చేశాడు. క్యాచ్లు పట్టుకున్నాడు, 3 క్యాచ్లు కూడా. ఆఫ్ లాస్ట్ ఓవర్ వేస్తున్నాడు. ప్లాన్ అదే ఉంటుంది, వైడ్ వేయాలి, వైడ్ వేయాలి అంటే ఒక ఫీల్డర్ లోపలికి వస్తాడు. ఇది కష్టం బౌలర్ కి, ఎందుకంటే ఒక ప్లాన్ ఉంటుంది. 5 ఫీల్డర్స్ బయట ఉండొచ్చు అంటే ఇప్పుడు 4 మాత్రమే బయట ఉండాలి. చూసుకోవచ్చు ఆఫ్ సైడ్ లో కేవలం ఒకటే ఫీల్డర్ ఇప్పుడు టీమ్ లో. ఓ జస్ట్ మిస్ 2 అంటున్నాడు అక్కడ. తిలక్ వర్మ పరిగెత్తగల
పరిగెత్తగల తిలక్ వర్మ ఈజీలీ ఫెయిర్లీ హ్యాపీ వచ్చేసాడు సెకండ్ కి. సో 5 balls లో 8 runs కావాలి. లక్కీ అది టాప్ నుంచి తగిలింది. తన ఐడియా అయితే లెగ్ సైడ్, అది ఆల్మోస్ట్ స్వీప్ షాట్ ఆడటానికి అసోవర్ బాల్ కాబట్టి కనెక్షన్ కుదరలేదు. అట్లీస్ట్ 2 ఇంపార్టెంట్ రన్స్ అయితే వచ్చాయి. మరి ఇంకోసింగ్ వేగంగా పరిగెత్తగలడం మనకు తెలిసిందే. అది ఇందాక మనం అన్నట్టు ప్లాన్ చేసుకోవాలి. ఖచ్చితంగా బౌలర్ మీద ఉంటుంది. ఎందుకంటే హాట్ కండిషన్స్, స్వెటీ కండిషన్స్, అలాంటి ప్రెషర్లో బాల్ చేతిలో ఎక్కువ జారుతూ ఉంటుంది. తిలక్ వర్మ ఈ బాల్ ఏం చేస్తాడు? ఇది ఆల్ ఇంపార్టెంట్ బాల్. ఈ బాల్ బౌండరీ వచ్చిందంటే అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కష్టం. అది ఒకడే ఉన్నాడు ఆఫ్ సైడ్ లో రింగ్ బయట, స్క్వేర్ ఆఫ్ ద వికెట్. కొట్టాడు దాన్ని, వెళ్ళిపోయింది. గెలుపుకి చేరువలో ఉన్న తిలక్ వర్మ సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ ఇండియాకి 9వ ఏషియా కప్ గెలిపించి నేనున్నాను, నన్ను గుర్తు పెట్టుకోండి, ఇందుకోసమే నేనున్నా అంటున్నాడు తిలక్ వర్మ. బ్రిలియంట్ షాట్ ఇది. అదే అంటారు కదా, ప్రెషర్ సిచ్యువేషన్ లో ఈ షాట్ ఆడాలంటే అంత ఈజీ కాదు. స్లోర్ వన్ ట్రై చేస్తాడు కానీ జస్ట్ షార్ట్ ఆఫ్ లెంత్ బాల్ వేశాడు కాబట్టి ఈ షాట్స్ ఆడగలడు. వెయిట్ చేశాడు, లెంత్ పిక్ చేసి దాన్ని 18 meters 6 సాధించగలిగాడు. సూపర్ షాట్ అది. గంభీర్ ని చూడొచ్చు అక్కడ. ఎస్ అనుకుంటున్నాడు గంభీర్. రీబాల్ అయిపోతున్న మ్యాచ్. డౌట్ లేదు అక్కడ. ముచ్చటగా 3వసారి పూర్తి చేస్తే మాత్రం డెఫినెట్ గా చాలా అద్భుతంగా ఉంటుంది. టీమిండియా అలాంటి ఫామ్ లో ఉన్నారని చెప్పాలి. T20s లో నెంబర్ 1. ఎందుకంటే ప్రెషర్ లో ఉన్నా కూడా అలాంటి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు ఆ ప్రెషర్ ఎండగా తీసుకెళ్ళడానికి. విజయ తిలకం దిద్దడానికి సింధూరం పట్టుకున్నాడు, నుదుటిన చేయి పెట్టాడు. ఆ విన్నింగ్ షాట్ వచ్చిందంటే తిలకం దిద్దడమే. T20 ఏషియా కప్ 2025 గెలవడానికి తిలక్ వర్మ సింగిల్ అయితే తీసుకుంటాడు. స్కోర్స్ 11. ఇండియా ఓడిపోలేదు. ఇంకా 3 balls ఉన్నాయి. ఇప్పటిదాకా ఒకటే మ్యాచ్, అది కూడా ఫైనల్ ఆడుతున్న రింకు సింగ్ కి అవకాశం విన్నింగ్ షాట్ పట్టడానికి. తన హీరో వచ్చి సింగిల్ తీస్తే కనుక ఈజీగా ఈ కప్పు కలుస్తుంది. పార్ట్నర్షిప్స్ అంతా క్రూజలో మనం అదే మాట్లాడుకుంటూ వచ్చాము. 3 తొందరగా వికెట్ కోల్పోయిన తర్వాత ఆ పార్ట్నర్షిప్ కావాల్సిన పార్ట్నర్షిప్ వచ్చాయి. తిలక్ వర్గం వచ్చిన తర్వాత తన మీద కాన్ఫిడెన్స్ ఏంటో మనకి క్లియర్ గా తెలిసింది. అందుకే ఎప్పుడు అంటున్నా కదా, తనకి నెంబర్ 4 పొజిషన్ సొంతం చేసుకోవాలి అంటే ఇలాంటి నాక్స్ ఆడాలి. ఇప్పుడు తెలుసు నెంబర్ 4 ఎవరు కాన్ఫిడెంట్ ప్లేయర్స్ వస్తుందని. అబ్సల్యూట్లీ, అందులో ఎటువంటి డౌట్ లేదు. వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది ఉండింది, ఈటు సరిగా కుదరరా. బట్ ఎప్పుడైతే కుదిరిందో T20లోనే రింకో కొట్టేశాడు. DP వరల్డ్ ఏషియా కప్ 2025 భారత్ గెలిచింది. కష్టపడ్డారు, ఇబ్బందుల్లో పడ్డారు, కానీ సంకల్పం కోల్పోలేదు. ఎలాగైనా సరే ఈ కప్పు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసే తిలక్ వర్మ ఉన్నాడు. ఈతో పాటు నేనున్నానని శివం దూబే ఉన్నాడు. అండ్ ఎట్టకేలకి ఇక్కడ చూడొచ్చు మనందరి ఎమోషన్స్ కూడా అదే. ఇండియా గెలిచింది, గెలిపించాడు తిలక్ వర్మ, ఆనందపరిచారు మమ్మల్ని అందరినీ. జైకే బౌ తిలక్. మన హైదరాబాద్ బాయ్ అది కనిపించాడు, అదే కావాలి కదా మనకి. టెరిఫిక్ ఇన్నింగ్స్ పూర్తి చేసిన రింకు అయినా కూడా తిలక్ వర్మ మాత్రం టెరిఫిక్ ఇన్నింగ్స్. ఫైనల్ లో ఆ ప్రెషర్ లో ఆ టెంపర్మెంట్ చూపించాడు. చివరి వరకు ఉన్నాడు అక్కడ. పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. ప్రెషర్ ఉన్నా కూడా ఇలాంటి కూల్నెస్ అక్కడ కోల్పోలేదు. అదే అన్నాం కదా, తిలక్ వర్మ ఆఖరి వరకు ఉన్నాడు. ఆ మ్యాచ్ గెలిపిస్తాడని ఆఖరి వరకు ఉన్నాడు. రెస్పాన్సిబిలిటీ తీసుకుని మ్యాచ్ గెలిపించాడు. ఇది మొదటిసారి కాదు, చాలా సార్లు లాస్ట్ దాకా నిలబడి మ్యాచ్లు గెలిపించాడు. లాస్ట్ 1 year గా తిలక్ చూపించిన ఫామ్, తిలక్ చూపించిన టెంపర్మెంట్ వేరే లెవెల్లో ఉన్నాయి. చాలా గ్యాప్స్ వచ్చాయి, చాలా బ్రేక్స్ వచ్చాయి, కండిషన్స్ చాలా టఫ్ గా ఉన్నాయి. క్రాంప్స్ రావచ్చు, చవటలు రావచ్చు, ప్రెషర్ ఉండొచ్చు, ఏ బౌలర్ ఎక్కడేస్తాడో కూడా తెలియదు. కానీ ఆ టపాసులు పేలుతున్నాయి. ఆ పేలే టపాసుల సౌండ్లకి మనం చప్పట్లు కొడుతున్నాం అంటే దానికి కారణం తిలక్ వర్మ. ఈ టోర్నమెంట్ లో ఎప్పుడు వచ్చినా ఇదే జరుగుతుందని చూపించారు టీమిండియా. అంత చక్కగా ఆడారని చెప్పాలి. మొదటిసారి జరిగితే రెండోసారి జరగదేమో అని డౌట్ ఉంటుంది. రెండోసారి జరిగితే మూడోసారి ఖచ్చితంగా జరుగుద్ది అనే ఒక డిక్లరేషన్ మనం రావచ్చు. గంభీర్ ని హ్యాపీ ఖుషి చేసేదంటే కనుక దానికి కారణం తిలక్ వర్మ. ఇండియా DP వరల్డ్ ఏషియా కప్ ఛాంపియన్స్. అంత ఈజీగా రాలేదు. గ్రూప్ స్టేజ్ లో సూపర్ 4 లో వచ్చినంత సునాయాసంగా అక్కడికి ముందుకు వెళ్ళలేదు. కానీ 41 ఏళ్ల చరిత్రలో మొదటిసారి పాకిస్తాన్ తో ఫైనల్ సెటప్ చేసుకున్నప్పుడు ఇక్కడ मैं हूं अमिताभ बच्चन, केबीसी के पवेलियन एंड से मैं आपका स्वागत करता हूं और मेरे सामने हॉट सीट क्रीज पर जमे हुए हैं कायनात की
स्पीडर जी के एक से एक क्वेश्चन बाउंड्री के पार भेज दिया है। 15वां प्रश्न 1 करोड़ रुपए देगा। आपने इतने सारे स्टार्टअप्स को स्पॉट किया है जो आगे जाके यूनिकॉर्न बने हैं।